హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ఆ జట్టుకు కెప్టెన్గా చేయాలని, అదేవిధంగా ట్రోఫీ అందించాలని అయితే మహమ్మద్ కైఫ్ అయితే చెప్పడం జరిగింది. ఆ జట్టు ఏంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవలనే బీసీఐ మాత్రం అయితే ఐపీఎల్ 2025 సంబంధించి రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్గా రిటర్న్స్ పాలసీ పైన, అదేవిధంగా ఆర్టీఎం కార్డు పైన మెయిన్గా అయితే రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఫ్రాంచైజీ 6 ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా 6 ఫారెన్ ప్లేయర్స్ అయినా సరే, 6 ఇండియన్ ప్లేయర్ అయినా సరే, 6 మాత్రమే అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఎం కార్డు కూడా మరోసారి అయితే తీసుకురావడం జరిగింది. ఇవే కాక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కానీ, అన్క్యాప్ ప్లేయర్ రూల్ కానీ ఇటువంటి వాటిపైన బీసీ అయితే క్లియర్ కట్గా అయితే రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మెగా ఆప్షన్ కోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నట్లు తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే మన టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రమైతే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ టీమిండియా కెప్టెన్ ఉన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున గత సంవత్సరం అయితే చాలా రకాల విభేదాలు అయితే జరగడం జరిగినాయి. హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడం జరిగింది. ముంబై ఇండియన్స్ కొత్తగా హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టి ఆ వివాదం చాలా అంటే చాలా రచ్చకు దారితీసిన కూడా తెలిసిన విషయమే. అయితే ఇటువంటి తరుణంలో ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రోహిత్ శర్మ ముంబై జట్టును అయితే వీడుతున్నట్లయితే చాలా మీడియాలో, అదేవిధంగా చాలామంది క్రికెట్ విషయాలు అయితే చెప్పడం జరిగినది. అదేవిధంగా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా చెప్పడం జరిగింది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలని అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా ఆర్సీబీ మేనేజ్మెంట్కి అయితే రోహిత్ శర్మను అయితే ఆర్సీబీలోకి తీసుకురావాలని అయితే కీలక సూచన అయితే చేయడం జరిగింది. అదిగే తీసుకురావడమే కాకుండా అతని కెప్టెన్గా కూడా చేయాలని అయితే సూచించడం జరిగింది. రోహిత్ శర్మ మాత్రం అయితే కెప్టెన్ పొజిషన్ లేకపోతే ఐపీఎల్ ఆడొద్దని అయితే కీలక సూచన అయితే చేయడం జరిగింది. ఏ జట్టులోకి వెళ్తే ఆ జట్టుకు కెప్టెన్గా చేయాలనేది మహమ్మద్ కైఫ్ అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆర్సీబీలోకి వచ్చి కెప్టెన్గా చేసి విరాట్ కోహ్లీ 16 ఏళ్ళ నిరీక్షణకైతే తెరదించాలని అయితే మహమ్మద్ కైఫ్ అయితే చెప్పడం జరిగింది. ఈసారి అయినా సరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీని గెలిచి విరాట్ కోహ్లీ గిఫ్ట్గా ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది. అది కూడా రోహిత్ శర్మ కెప్టెన్స్లోనే జరుగుతుందని అయితే మహమ్మద్ కైఫ్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మహమ్మద్ కైఫ్ చెప్పిన మాటలు నిజమైతే మాత్రమైతే ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్, అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకే టీంలో హిట్మ్యాన్ అదేవిధంగా కింగ్ కోహ్లీ చూడడం 2 కాళ్ళు అయితే సరిపోవని చెప్పుకోవచ్చు. దిగ్గజ క్రికెటర్లు ఒకే టీంలో ఆడుతున్నప్పుడు మన టీమిండియా తరఫున ఆడుతున్నట్లయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, మరికొద్ది రోజుల్లో దీనిపైన అయితే స్పష్టత అయితే రానుంది. నవంబర్ 15 లోపే ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకుంటారా అనే విషయం పైన బీసీఐకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ మాత్రం అయితే అప్పుడు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున ఆడుతున్నాడా, ఇంకే జట్టు తరపున ఆడుతున్నాడా అనే విషయాలు క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.